ఫార్మాట్ ఉంటుంది. ఓకేనా? ఓకే, వేరియబుల్స్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 types, sir. వాట్ ఈస్ ద వాట్ ఆర్ దే? Primitive, non-primitive. ప్రిమిటివ్ ఆర్ అండ్ నాన్ ప్రిమిటివ్. ఓకే, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి ఏంటి? Int, float, blue. ఇంట్. ఇంట్ వల్ల యూజ్ ఏంటి? మీరు ఫాస్ట్ అని చెప్తే ఫాస్ట్ కంటిన్యూ అయిపోతుంది. ఇంట్ అంటే ఏంటి? ఎటువంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది? Integer value store చేసుకోవచ్చు, sir. యా. ఫ్లోట్. Decimal values, fractional values, sir. బులియన్. బులియన్ అంటే ఏంటి? కానీ ఎన్ని ఆన్సర్ అది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక బులియన్ అంటే 2 ఆర్ ఫాల్స్. ఓకే. కండిషన్ ఇది ఎప్పుడు అనేది యూజ్ అవుతుంది చెప్పండి. బులియన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, అక్కడ యూజ్ అవుతుంది? బులియన్ అనేది మనం కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు వర్క్ అవుతుంది. ఏంటంటే మన ఇచ్చిన కండిషన్ కరెక్టా కాదా? ఓకే. మనం చేసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా, వాట్ ఇస్ ద పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఒక పర్పస్కి యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేశారా? కండిషన్ స్టేట్మెంట్స్లో వస్తుంది. ఓకేనా? అలాగే స్ట్రింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం? స్ట్రింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటారు. దాన్ని మనం ఇప్పుడు డబుల్ కాలమ్స్లో ఇండికేట్ చేస్తాం కదా, దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? కెన్ సిస్టమ్ ఆపరేటర్స్లో ఏమేమి యూజ్ చేస్తాం? మనం ఏమేమి నేర్చుకున్నాం దాని గురించి చెప్పండి. ఆపరేటర్స్లో మనం ఏమేమి యూజ్ చేసాం? కానీ అన్ని అండ్ అవర్స్. ఓకే. అథమెటిక్, రిలేషన్, లాజిక్. ఇంకా ఇవే చేశారా? అథమెటిక్. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇంకోటి రిలేషనల్. రిలేషనల్ అన్న కంపారిజన్ అన్న ఒకటే. ఓకేనా? నెక్స్ట్ లాజిక్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేట్. ఇవన్నీ ఐడియా ఉన్నాయి అందరికి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది టైం వేస్ట్ ప్రాసెస్ కదా. వాసుగా ఈ టాపిక్లో ఏమైనా వాళ్ళకన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. నో వన్ హ్యావ్ ఎనీ డౌట్స్? యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. ఓకే, మనకి వర్క్ కంప్లీట్ చేస్తాం. ఇక వర్క్ అందరికి నాలెడ్జ్ ఉంది కదా ఫుల్గా దీని మీద? కంప్లీట్ నాలెడ్జ్. మీరు ఎటువైపు నుంచి ఏం అడిగినా మీరు ఆన్సర్ చేసినట్టు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మన
నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాను? కెన్ ఎనీవన్ ఆన్సర్ అస్? లేదు మేడం, జోలియన్స్ వచ్చాయి. గురువు గారు అన్నాడు, గుళ్ళు దేవుడు తెలియదు, సీఎం చేస్తాను అన్నాడు, శంకు చక్రం పట్టుకుని రెడీ. ఆయన ఎం వచ్చి సుజిత మ్యూట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏం చేసాము? కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్ 3 టైప్స్ ఉంటాయి. ఇఫ్ కండిషన్, కండిషనల్ స్టేట్మెంట్ 3 టైప్స్ ఉంటాయి. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. అంతేనా? ఈ 3 ఐడియా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను, ఇది కంప్లీట్ చేశారా? ఎనీవన్? నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ ఓకేనా అందరికి? స్ట్రింగ్ మెథడ్స్ ఏమేమి చెప్పాను మనం, చెప్తారా వాళ్ళని? యాడ్, కన్కాట్, ఓకే, యాడ్ కంటెంట్, ఇంకా ఏమో యాడ్ కంటెంట్, కంటెంటేషన్. ఓకే, నెక్స్ట్ రిప్లేసర్, ఓకే. స్లైసింగ్, లెంత్, లోవర్ కేస్, అప్పర్ కేసెస్, క్యాపిటలైజేషన్, కౌంట్, రీప్లేస్. ఓకేనా? ఈ మెయిన్ టాపిక్స్ మాట. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మనకి ఈరోజు టాపిక్ ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి? లూపింగ్ స్టేట్మెంట్స్ మాట. లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనకి వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి, నెస్టెడ్ లూప్ ఒకటి ఉంటాయి. మొత్తం 3 లూప్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లూపింగ్ స్టేట్మెంట్స్లో ఒకదానికొకటి రిలేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్తాను. తర్వాత ఒక్కొక్క టాపిక్ కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్. లూపింగ్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద లూప్? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. వాట్ ఈస్ ద లూప్? లూప్ అనేది ఎప్పుడు ఏం లేదా? ఓకే, రిపీటింగ్. మెయిన్ మనకి ఏంటి లూప్ అంటే? ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, రిపీట్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. మనం ఇప్పుడు మన కోడ్ రాసేదంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో బ్లాక్ అంటారు. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకేనా? సరే, ఇదంతా కాదు. ఇక్కడ నుంచి ఇఫ్ కండిషన్ ఉందా, ఇఫ్ కండిషన్ నుంచి ఇక్కడ వరకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకేనా? ఈ వేరే మన డేటా స్టోర్ చేసినది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే అక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయితే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఓకేనా? చూడండి, రిపిటేషన్ ఎగ్జిక్యూటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ ఎ లాంగ్ స్పెషల్ కండిషన్ రిమైన్స్. ఓకేనా? స్పెసిఫిక్ కండిషన్ రిమైన్స్ కదా. కండిషన్ ఏంటి? కండిషన్ అంటే మీనింగ్ ఏంటి మీకు? నేను ఆన్సర్. కండిషన్ అంటే మీరు ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తారు కదా, అదే కండిషన్ అంటే మనం మనం ఏమి ఇస్తున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు అది రిపిటేషన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఒకసారి కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అయిందో అప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్ చూడండి, ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఇది నా ఓన్ వర్డ్స్లో రాశాను. చూడండి, మీకు ఈ డెఫినేషన్లో ఏం అర్థమైందో ఒకళ్ళు అన్మ్యూట్ చెప్పండి. నా మీకు ఏం అర్థమైంది? ఒకళ్ళు అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి ఆన్సర్. ఓకేనా? మనం ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ అన్నది మీ డెఫినేషన్ చదవండి, మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి.
యా మీరు ఏంటంటే ఫర్ లూప్ అనేది వైల్ లూప్ ఫర్ లూప్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ఒకటే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఆ టాస్క్ ఒకటే చేయొచ్చు. అదే ఫర్ లూప్లో అయితే రేంజ్ ఉంటుంది. మన రేంజ్ ఆఫ్ మనకు ఎరే ఉంటుంది. ఎరే ఉందనుకోండి, ఎరే ఏంటి మనం చూడండి, ఇది ఇది ఎరే అనేది వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నాను. ఓకేనా, ఎరే ఏంటి ఎవరికంటే తెలుసా? వాట్ ఇస్ ఎరే? Array is the homogeneous. అంటే మీరు ఓన్లీ డెఫినేషన్ చెప్పండి, మీకు ఏం తెలుసో అది చెప్పండి. ఎరే అంటే ఏంటి? హోమోజిన్ ఇదంతా మనకు వద్దు, జస్ట్ దాని ఎరే Sequentially ఏంటి? execute చేస్తుంది సార్. యా, మనకి ఏం చేస్తుంది? సీక్వెన్షియల్ ఉన్నాయన్నీ స్టోర్ చేసుకుంటాం ఎరే అని. ఇప్పుడు చూడండి, ఎరే అని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక వేరియబుల్లో ఒకటే స్టోర్ చేయగలుగుతున్నాం కదా. ఏ ఈక్వల్ టు సాయి అని చెప్పి ఏ అనే వేరియబుల్లో మనం సాయి అనేది స్టోర్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకోటి స్టోర్ చేస్తే తీసుకుంటుందా? తీసుకోలేదు కదా. అప్పుడు అరే కాన్సెప్ట్ వచ్చింది. అరే కాన్సెప్ట్ ఏంటంటే మనం సీక్వెన్షియల్ ఉన్నాయన్నీ మనం స్టోర్ చేసుకోగలం. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మన 1, 2, 3, 4, 5 అలా మనం ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ స్టోర్ చేసుకోవాలి. ఇవి లూపింగ్ స్టేట్మెంట్లు యూజ్ చేయగలం. ఓకేనా, మల్టిపుల్ కంటెంట్స్ ఒక రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్ ఉంటుంది చూసారా. ఇప్పుడు నాకు 0 ఇండెక్స్ నుంచి ఒక 5 ఇండెక్స్ వరకు ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవ్వాలి, లూపింగ్లో ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా, వైల్ లూప్ ఏంటంటే జస్ట్ ఒక కండిషన్, దాని కండిషన్ అప్లై ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది ఒక దానికి రేంజ్ ఉంటుంది, దీనికి రేంజ్ ఉండకుండా ఒక పర్టికులర్ కండిషన్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, మీకు ఇంకోటి ఇప్పుడు ఒక నన్ను డౌట్ అడిగారు. అవును, మనకి ఒక వేరియబుల్తో స్టోర్ చేయొచ్చు. 10 అనేది వేరియబుల్. ఓకే, బి అనేది సరే, ఇంకోటి మళ్ళీ ఏ తీసుకుంటాను, 20 అనేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు చెప్పండి ఆన్సర్. సునీత ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? ఒకసారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి ఒకసారి నాతో మాట్లాడండి. మీకు వినిపించిందా? Yes, sir. ఒకసారి మీకు డౌట్ ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. 30, sir. ఆహా, డౌట్ మీకు ఒక డౌట్ నాకు రైజ్ చేశారు కదా, ఆ డౌట్ మళ్ళీ ఒకసారి అడగగలరా నన్ను? ఒక వేరియబుల్ ని ఒక వేరియబుల్లో మనం మల్టిపుల్ ఓకే, ఒక వేరియబుల్ తీసుకుని అది మళ్ళీ అప్డేట్ చేయొచ్చా లేదని అడిగారు కదా. చేస్తున్నామని చెప్పారు కదా. కరెక్టేనా మీరు అడిగిన క్వశ్చన్ అది? లేకపోతే ఇంకో టైం ఉందా? హలో, పర్లేదు మాట్లాడండి, ఏమవుతుంది. మీకు తెలిసినట్టు చెప్తాను నేను. ఓకేనా, మీ వల్ల ఒక నలుగురికి ఒక ఐదుగురికి ఎన్నో వాళ్ళకి తెలుస్తుంది నేనేం చెప్తున్నాను అది. పర్లేదు, మీరు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి. మీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఒక వేరియబుల్లో మనం మల్టిపుల్ డేటా చేసుకుంటున్నాం అన్నారు. చాలా వాల్యూస్ని ఒక నేమ్తో స్టోర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మీకు ఒక డౌట్, నేను డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సంథింగ్ మన పైథాన్ లాంగ్వేజ్ ఉంది. మీకు జావా ఎనిమిదికి ఐడియా, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చదువుతున్న ఐడియా ఉందా? ఓన్లీ వేరియబుల్స్ టాపిక్ వరకు, స్టార్టింగ్ టాపిక్ వేరియబుల్స్. ఎస్ సార్. ఓకే, నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను అంతే, మీరు నేర్చుకోమనట్లేదు. ఇప్పుడు మనం ఏ అనే వేరియబుల్ 10 అని తీసుకున్నాం, ఏ అనే వేరియబుల్ 20 తీసుకున్నాం. పైథాన్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమంట? 20. ఓకే, జావాలో ఆన్సర్ ఏమొస్తుంది? ఏమన్నా ఆన్సర్ చేయగలరా? ఏమంటారు? జావాలో ఆన్సర్ ఏమొస్తుంది? మీరు ఏమైనా గెస్ట్ చేయగలరు?
మేబీ 10 ఆర్ 20 కాదు. ఎర్రర్ త్రో చేస్తుంది జావా. ఎందుకని ఎర్రర్ త్రో చేస్తుంది? ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది? ఏమైనా ఆన్సర్? ఎర్రర్ త్రో చేస్తుంది. ఎనివన్ కన్నా ఆన్సర్ ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది? ఒకే వేరియబుల్ లో 2 వాల్యూస్ ని తీసుకోవచ్చు సార్. యా, ఇక్కడ మనం పైథాన్లో డైరెక్ట్గా అసైన్ చేస్తాం. జావాలో మనం ముందు మనం ఏం అసైన్ చేస్తామో ఆ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? మీరు మెన్షన్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉంది, మళ్ళీ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఏమవుతుందంటే జావాలో నాకు ఏ అనే వేరియబుల్ 2 ఉన్నాయి, దానివల్ల నేను తీసుకోలేను, నాకు ఏ తీసుకోవాలో తెలియదు అని చెప్పి తీసుకోలేను అంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక ఎర్రర్ త్రో చేస్తుంది, నాకు అదైనా ఇవ్వి ఇదైనా ఇవ్వి అని చెప్పి త్రో చేస్తుంది ఎర్రర్. ఓకేనా? ఇప్- ఇప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, దీంట్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈ రెండింటిలో చూసిన ఒక క్వశ్చన్ వస్తుంది. మనకి ఎందుకు పైథాన్లో చూపిస్తుంది, మనకి జావాలో ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది? నేను రెండు టైప్స్ ఒకటే, వేరియబుల్ ఇది వేరియబుల్, కానీ దీంట్లో ఎందుకు తీసుకుంటుంది దీంట్లో ఎందుకు తీసుకోవట్లేదు అంటే మన పైథాన్ ఎప్పుడు ఎలా రన్ అవుతుంది? నాకు చాట్ బాక్స్లో చెప్తాను. పైథాన్ ఎలా రన్ అవుతుంది? చెప్పండి. పైథాన్లో ఎందుకు రన్ అవుతుంది, జావాలో ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది? నేను మనకన్నా పైథాన్ ఎందుకు రన్ అవుతుందంటే మన పైథాన్ కోడ్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు దీని గురించి ఓకే, మీకు ఇంటర్నే అసైన్ చేస్తాను. ఓకేనా? మనం జావాలో ఇంటర్నే అసైన్ చేస్తాం, అది కాదు ప్రాబ్లం నేను ఇప్పుడు చెప్పింది. ఓకే, ఇలా ఇంటర్న్ త్రో చేసిన మీరు రాసిన ఎర్రర్ త్రో చేస్తుంది జావాలో. ఎందుకంటే మనం సేమ్ వేరియబుల్తో అసైన్ చేస్తాం కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ అదే ఎర్రర్ నీకు పైథాన్లో ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను నేను. మీకు ఫస్ట్ క్లాస్లోనే చెప్తాను ఈ టాపిక్ గురించి, దీని గురించి ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందని. ఎందుకంటే మన పైథాన్లో ఏమవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జావాలో అలా కాదు, ఒకేసారి కంపైలర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మొత్తం ఒకేసారి కోడ్ మొత్తం ఎట్ ఎ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పైథాన్ అలాగా ఏ కూడా 10 అనే వేరియబుల్లో ఉంది, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పటికి అది ఏ ఈక్వల్ టు 20 అయింది. అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమైంది, ఏ వాల్యూ 20 అయింది. ఇప్పుడు జావాలో ఎలాగంటే ఒకేసారి రన్ అవుతుంది కదా, రన్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఇదంతా ఆల్రెడీ ఏ అనే వాల్యూ 10 అని ఉంది, బి అనే వాల్యూ 20 అని ఉంది, కానీ నేను రెండిట్లో ఏం తీసుకోవాలి అంటే దానికి క్వశ్చన్ అనేది రేస్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ అనేది రేస్ అయినప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? దానికి డిఫరెన్స్ మన పైథాన్లో ఎప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైనా? ఇప్పుడు మనం వైల్ లూప్కి వెళ్తాం డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్కి. ఓకేనా? ఇప్పటివరకు మీకు అర్థమైందా నేనేం చెప్పాను? నేనేం చెప్పాలనుకునేది మీకు అర్థమైందా? లేకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే, నేను నాన్న నేనేం చెప్పాలో మీకు అర్థమైందా, అర్థం కాలేదా? నేనేం చెప్తున్నా ఇప్పటివరకు ఏం చెప్పానో అది. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను వైల్ లూప్ స్టార్ట్ చేస్తాను. వైల్ లూప్ అంటే ఏంటో మీకు తెలిసింది. ఇప్పుడు వైల్ లూప్లో మీ డెఫినేషన్ ఏం అర్థమైంది చెప్పండి. నేను అనుకోండి మ్యూట్. ఇప్పుడు ఎవరో అన్మ్యూట్ చేసుకుని చెప్పారు కదా, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మీకు ఏం అర్థమైంది చెప్పండి. మీరు ఎవరు ఏమనుకోకండి, నేను అడుగుతున్నాను, జస్ట్ ఆన్సర్ చేయండి. నాకేంటంటే మీరు ఇలా ఆన్సర్ చేస్తే నేను చెప్పడానికి ఇంకా నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఎంతవరకు అర్థమైందని ఏంటో తెలుస్తుంది. నాకు రిప్లైనే ఇవ్వచ్చు. రిపీట్ ఇక్కడ ఒకళ్ళు ఇచ్చారు నాకు చూడండి. మీకు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, ఎవరు అందరూ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం రాస్తారు, వైల్ రిపీటింగ్ ద కండిషన్ యూ నీడ్ టు గెట్ ద కౌంటర్
కండిషన్ దట్ ఫెయిల్ అయ్యే వరకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని చెప్పాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ లూప్ లో మనకు కావాల్సింది ఏంటి? వేరియబుల్. వేరియబుల్లో ఏదో ఒక డేటా స్టోర్ చేయాలి. నేను వేరియబుల్లో వన్ అని స్టోర్ చేశాను. ఓకే, వన్ అనేది వేరియబుల్లో స్టోర్ చేశాను. ఏ వేరియబుల్లో? ఏ అనే వేరియబుల్లో నేను వన్ అనేది స్టోర్ చేశాను. నెక్స్ట్, ఇప్పుడు మనకి కండిషన్ అనేది అప్లై చేయాలి. కండిషన్ మనం దేంట్లో అప్లై చేస్తున్నాం? వైల్ లూప్లో అప్లై చేస్తున్నాం. బట్ వైల్ అని రాయాలి. వైల్ కండిషన్ ఏం రాద్దాం? ఎనీ కన్ ఆన్సర్. చాట్ బాక్స్లో రిప్లై ఇచ్చిన నాకు పర్లేదు, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పకపోయింది. మీరు ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి. వైల్ లూప్లో మనం కండిషన్ ఏం పెడతాం? నేను మీరు ఇఫ్ కండిషన్ ఏం రాశారో, ఇఫ్ కండిషన్ రాశారు, సేమ్ ఆ ప్యాటర్న్ కండిషన్ రాయాలి. ఇక్కడ కూడా ఏం రాద్దాం? కండిషన్ ఏజ్ గ్రాడ్ కండిషన్ రాసాం. ఇక్కడ చెప్పారు కదా ఏజ్ గ్రేటర్ దాన్ 5 అని చెప్పి. ఇక్కడ ఏం ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాద్దాం? ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? నేను మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాం? ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, ఓకే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ చూడండి. ఈక్వల్ టు 1 తీసుకున్నాం. వైల్ ఏ ఏ కండిషన్ ఎంత? 1. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5. అప్పుడు ఏమవుతుంది? ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ లెస్ దాన్ తీసుకోవాలి. ఓకే, కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5. అప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా, అప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, మనం ఏ వాల్యూ అనేది ఒకటి ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏం చేద్దాం? ఈక్వల్ టు ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఐడియా ఉందా? అండి, దీని దీని వల్ల యూజ్ అని చెప్పండి. ఇది ఎలాగ వస్తుంది అవుట్పుట్? ఇంకా 2 వస్తుంది, కానీ నాకు ఇది ఫుల్ గా రాయలేదు కదా, ఫుల్ గా చెప్పండి. దాంట్లో ఏం రన్ అవుతుంది? యా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఓకే, అలా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ అనేది 2 కింద అప్డేట్ అవుతుంది కదా. 2 కింద అయినప్పుడు ఇక్కడ 2 వస్తుంది. ఈక్వల్ టు టూ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా, మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 3 అనేది అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 3, అలా 5 ఈక్వల్ టు y వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది మనం రియల్ టైంలో చేద్దాం. ఓకే, ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయండి. మీకు స్క్రీన్ షేర్ చేశాను. నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? అవును సార్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. నేను షేర్ చేసిన స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిందే ఇక్కడ రాద్దాం. నేను రాసేస్తాను చూడండి. 1 1 అని ఇచ్చాను. ఇప్పుడు వైల్ కండిషన్లో రాస్తున్నాం. వైల్ కండిషన్ ఏమి ఇచ్చాం? ఏజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అని చెప్పాను కదా, కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ నాకు గ్రేటర్ దాన్ లేదు వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఏం జరిగిందండి? నెక్స్ట్ ఏం చేశాను? ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. నాకు 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఏమవుతుందో. అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది? నేను అన్మ్యూట్ అండి సార్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరో ఒకరు. ఇక్కడ అవుట్పుట్ సేమ్ జనరేట్ అయింది. నేను కండిషన్ ఎలా రాశాను? చెప్పండి,
అన్మ్యూట్ చేసుకుంటావు ఒకటి ప్లీజ్. నెంబర్స్ జనరేట్ అయ్యాయి సార్. అవును, ఇక్కడ కండిషన్ ఏమైంది? నన్ను ఏ అన్న దగ్గర ఏ అనేది 1 అని తీసుకున్నాను. నాకు 1 దగ్గర నుంచి కండిషన్ ఏంటి? నాకు 5 వరకు, అక్కడ వరకు ఉన్న డేటా మొత్తం నాకు ప్రింట్ అవ్వాలి. అందుకే చూడండి, నేను 1 దగ్గర స్టార్ట్ చేశాను. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. యా, అందుకే 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేశాను. ఇక్కడ ఎంత వస్తుంది? ఏమైంది? 2 వస్తుంది. 2 వచ్చిందా? 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. యా, మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. 3 అలా రిపిటేషన్ అవుతుంది అనమాట. దీన్ని రివర్స్లో ప్రింట్ చేయగలరా? 5 4 2 1 నాకు ఇలా కావాలి. ఎవరైనా ఆన్సర్ చేయగలరా ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనేది? సేమ్ కండిషన్ అని చేంజ్ చేస్తే చాలు. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అని చేంజ్ చేస్తే చాలు. ఇదే 4 లైన్స్ ఆఫ్ కోడ్ రివర్స్లో ప్రింట్ చేయాలి. నాకు 5 4 2 1. మీకు ఇది అర్థమైతే, నేను ఇప్పుడు ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ చెప్పింది అర్థమైతే మీకు అది కూడా ఈజీగా వస్తుంది. మీ మైండ్లో ఈజీగా రన్ అవుతుంది. రివర్స్ మైనస్ డిక్రిమెంట్ ఆపరేట్ చేయాలి. ఓకే, డిక్రిమెంట్ ఆపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ పెట్టాను. ఓకే, ఇంకా ఎక్కడైనా చేంజ్ చేయాలా? ఎక్కడైనా చేంజ్ చేయాలా? డిక్రిమెంట్ ఆర్డర్ పెట్టండి. ఇంకా రన్ చేస్తే రన్ అయిపోతుంది. రన్ అవుతుందా? ఎనీవన్ కెన్ ఆన్సర్. ఇలా ఇస్తే రన్ అయిపోతుందా? ఇంకా మనం చేంజెస్ చేయాలి. మనకేంటి కండిషన్? మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 5th కండిషన్. 5th ఎక్కడి నుంచి? ఈక్వల్ టు 5. ఓకే, ఏ ఈక్వల్ టు 5, ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఓకే, యా, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. 5 4 2 5 4 3 2 1. ఆన్సర్ వచ్చిందా? అర్థమైంది కదా? యా, ఇప్పుడు మనం దీని యూజ్ చేసి 5 టేబుల్ రాద్దామా? 5 టేబుల్ అనేది ఒకటి రాద్దామా? ఓకే సార్. నాకు మీరు ఆన్సర్ చేయాలి. మీరు రిప్లై ఇవ్వాలి ఫాస్ట్. మీరు రిప్లై ఇస్తే నేను ఫాస్ట్గా వెళ్తాను. ఇక్కడ చూడండి, సేమ్ కండిషన్. మీరు ఏమీ వరి అవ్వకలేదు. మనకి 5 టేబుల్ ఎక్కడ వరకు కావాలి? 10 వరకు కావాలి. 10 వరకు తీసుకుంది. ఇప్పుడు వరకు ఓకే. ఒక స్మాల్ డౌట్ నా సైడ్ నుంచి, డౌట్ కూడా కదా, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు అందరికి డీబగ్గింగ్ అనేది ఎలా చేయాలో అర్థమైందా? వాట్ ఇస్ డీబగ్గింగ్ అంటే ఏంటి? అసలు డీబగ్గింగ్ మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తాం ఏంటి, ఎలా చేస్తాం అనేది మీకు తెలుసా? నేను డీబగ్గింగ్ అంటే డీబగ్గింగ్ అని ఓడే మీకు ఇప్పటివరకు విన్నారా? ఎవరైనా డీబగ్గింగ్ అనేది ఎవరైనా విన్నారా? వినలేదు. ప్లీజ్ అలా కూడా రిప్లై ఇవ్వండి. ఇప్పటివరకు డీబగ్గింగ్ అనేది మీరు విన్నారా, వినలేదా? మనం కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది అదే. ఓకేనా? డీబగ్గింగ్ అంటే తెలుసుకోవాలి ఫస్ట్. డీబగ్గింగ్ అంటే చూడండి, మనం లైన్ టు లైన్ కోడ్ రాస్తున్నామా? అసలు ఈ లైన్లో ఏం జరుగుతుంది, ఈ లైన్లో అసలు ఏం జరుగుతుంది నేను మీరు కోడ్ రాయడం రాకపోయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవడేం రాశాడో, నేనేం రాశానో మీకు తెలియాలి. ఇప్పుడు నేను రాసిన తర్వాత నేను చెప్పను మీకు ఇది రాశాను, అసలు ఏంటి ఏం జరుగుతుందని మీకు తెలియాలి. మీకు చెప్పేవారు ఎవరు లేరు. ఎవరో ప్రోగ్రామ్ ఎవరో రాసే ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టేశారు, మీకు ఇచ్చారు. దీంట్లో ఏం జరుగుతుందో మీరు ఒక 5 to 10 లైన్స్లో రాయమంటారు. మీరు రాయగలరు. రాసి కెపాసిటీ మీకు ఉండాలి. అలా చేంజ్ అవ్వండి. రెక్టిఫై ఒకటి చూడండి, ఇక్కడ నాకు ఎర్రర్ రెక్టిఫై చేస్తామని అడుగుతుంది. ఎర్రర్ వల్ల మీరు ఎలా కనుక్కుంటారు? ఎర్రర్ అసలు అక్కడ ఏముందని ఎర్రర్ ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు మీరు అన్నది అడుగుతుంది. మీకు అక్కడ ఇప్పుడు నాకు 5th లైన్లో 3rd లైన్లో ఎర్రర్ ఉంది అంటుంది. మీరు ఎర్రర్ ఎలా ఫైండ్ చేస్తారు? ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? డైరెక్ట్గా మీరు రాస్తారు. ఇక్కడ చూస్తారు మన స్టేట్మెంట్లో ఏం రాశాను, ప్రింట్ అనేది కరెక్ట్గా ఉంది ఏ అనేది, ఈ కండిషన్ అయితే చెక్ చేస్తారు కదా. మీరు రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసి దాన్ని ఏం చేస్తారు?
క్లియర్ చేస్తారు. అదే కదా డీబగ్గింగ్ అంటే. నేనేం చెప్తున్నాను, మీరు లైన్ టు లైన్ చెక్ చేస్తారని చెప్పి, లైన్ టు లైన్ చెక్ చేయాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటున్నాను. మీరు ఎర్రర్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేసి మీరు చెక్ రీకరెక్షన్ చేస్తారు కదా. ఓకేనా, అర్థమైంది నేను ఏం చెప్పాలనుకున్నాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రోగ్రామింగ్ లో కాన్సెప్ట్స్ తెలియాలి, తర్వాత డీబగ్గింగ్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత మీకు ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో తెలుసుకోండి. ఈ 3 ప్రాసెస్ మీరు తెలుసుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఫర్దర్గా మూవ్ అవడానికి. ఒక్కొక్క స్టెప్ మీరు ఎక్కడానికి ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఓకేనా, నేను ఏం చెప్పాలని మీకు అర్థమైంది క్లారిటీగా. ఒక్కొక్క స్టెప్ మీరు ఎక్కడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల, డీబగ్గింగ్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీకు మీకు రాయడం రాదు, కానీ మీకు ఆల్రెడీ దాన్ని ఎలా మీకు తెలుసుకోవాలి అనేది మీకు తెలుసు, దాన్ని ఎలా చేశారు అనేది మీకు తెలుసుకోవడం తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సరే ఎవరో రాసిన ప్రోగ్రామ్ చూసి లైన్ టు లైన్ చెక్ చేస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓకే ఇలా రాశాడు ఆ ప్రోగ్రామ్ అని మీకు అర్థమవుతుంది కదా. ఆ- ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ థర్డ్ లైన్లో కోడ్ రాస్తాను. కోడ్ రాసిన తర్వాత నేను ఒకళ్ళు ర్యాండమ్గా పిలుస్తాను. ఓకే, మనకి ఇంకా ఎంత మినిట్స్, 20 మినిట్స్ టైం ఉంది. నేను ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్లో ఒక 5గురిని సెలెక్ట్ చేసుకుంటాను, ఒక్కొక్కరిని పిలుస్తాను. మీకు ఏం అర్థమైందో మీరు చెప్పండి. ఓకేనా, మీరు ఏం నర్వస్ ఫీల్ అవ్వకండి, మీరు తెలుస్తారు నాకు, మీకు ఇంతవరకు వచ్చి మీకు స్టార్టింగ్ 2 లైన్స్ తెలుసు, 2 లైన్స్ తెలుసు నేను చెప్పండి. ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఓకేనా, ఫ్రీగా మీ అందరు. ఓకేనా, మీరు అలాగే మూవ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నేను రాస్తాను చూడండి కండిషన్. అబ్జర్వ్ చేయండి అసలు నేను ఏం రాస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, అవుట్ టు 10 5 టైమ్స్ ప్రింట్ అయింది కదా. 5 టైమ్స్ ప్రింట్ అయిందా? 5 ఇలా. దీని ముందు మీరు కండిషన్ రాసుకున్నాం. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు ఎవరికి ఆన్సర్ చేయండి. ఓకేనా, ఓకే నేను ఆన్సర్ చేస్తారు కదా, మరి సెలెక్ట్ చేస్తున్నాను, ఎవరికి అన్మ్యూట్ చేసి చెప్పండి. చాట్ బాక్స్ రిప్లై ఉంది, ఆన్సర్ చేయగలరా?
ఓకే, ఎవరు రిప్లై అయిపోతే నేను అడిగేస్తాను మరి. చూడండి, అడుగుతున్నా. ఓకే, ఆశ ఎవరు సార్? అన్మ్యూట్ చేసుకుంటారా? శ్రవంతి మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? చెప్పండి శ్రవంతి, మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? మీరు రిప్లై ఇవ్వకపోతే నేను ఆన్సర్ ఏం చేయగలను, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఎవరు రిప్లై ఇవ్వట్లేదు ఏంటి? ఎవరు లేరా? ఎస్ సార్. మరి ఆన్సర్ ఒకసారి ఏంటి ప్రాబ్లం? నాకు అర్థం కాలేదు దానికోసం. ఆన్సర్ ఇస్తారా? మీ స్క్రీన్ షేర్ అయిందా? షేర్ అవ్వలేదా? ఓకే, షేర్ అవ్వలేదు. ఇప్పుడు షేర్ అయిందా? ప్లీజ్ నేను ఇక్కడ ఏం రాసాడు చెప్తారా? ఇప్పుడు ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి ప్లీజ్. నేను ఏ ఇక్కడ ఇక్కడ నేను కండిషన్ ఏం రాశాను? జస్ట్ లైన్ టు లైన్ ఈ 4 లైన్స్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్స్కి నేను చెప్తున్నప్పుడు మీరు ఓన్గా చేస్తారు. దానికోసం ఇక్కడ నుంచి మీకు లాజికల్ థింకింగ్ అనేది రావాలి. మీ మైండ్ అనేది షార్ప్ అవుతుంది అనమాట. చెప్పండి. కా- కానీ ఇక్కడ ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగింది నేను చెప్పినా. ఓకే, ఇక్కడ నేను చెప్తాను చూడండి. దేర్ ఈస్ ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మన వేరియబుల్ అన్న దాంట్లో మనం 1 అనేది స్టోర్ చేసాం. నెక్స్ట్ కండిషన్ రాసాను. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏ నా వాల్యూ నాకు 10 కంటే తక్కువ ఉండాలి, 10కి ఈక్వల్గా ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏం రాశాను? నేను 5తో ఇంటూ చేశాను దాన్ని వేరియబుల్.
5 into 1. ఇప్పుడు వేరియబుల్ ఎంత ఉంది? 1 ఉంది. 5 into 1 ప్రింట్ చేయమన్నాను. అప్పుడు 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేశాను? ఇప్పుడు ఏ వాల్యూ అనేది 1 ఉంది కదా. ఇప్పుడు నేను ఇంకో దానికి 1 యాడ్ చేయమంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ అంత ఇనిషియల్గా? 2 కదా. ఏ ఈక్వాలిటీ ఎంత? 2. 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10. యా, లెస్ దెన్ 2 అనేది తక్కువే కదా 10 కంట. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. 5 2 జార్ ఎంత? 10. మళ్ళీ ప్రింట్ అయింది. తర్వాత ఇంక్రీస్ 3. అలా 10 వరకు ప్రింట్ అవుతుంది మాకు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సేమ్ 5 ఇంటూ ఎలాగ అవుతుందో అలా చూద్దాం. రాస్తాను. ఫైవ్ ఇంటూ. ఓకే, సారీ గైస్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇలా ఇస్తే నాకు ప్రాబ్లమ్స్ అవ్వట్లేదు, సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏ టూల్ అలా విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఏ టూల్ ఒకటి విషయాలు కాపీ చేశాను. ఓకేనా? నేను కాపీ చేశాను. ఇప్పుడు ఏ టూల్ అలా విషయాలను చూద్దాం. మీరు ఆన్లైన్ స్టార్ట్ అందరికి ఒకసారి అందరికి మీ మొబైల్స్ ఉన్నాయి కదా. ఆన్సర్ చేస్తారా? అందరికి మొబైల్స్ ఉన్నాయి. ఎస్ సార్. ల్యాప్టాప్స్ ఎంతమందికి ఉన్నాయి? మినిమం ఇప్పుడు మీరు ఒక 36 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ 6లో ఒక 10 మెంబర్స్ కానీ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ నాట్ ప్రాబ్లం. ఓకేనా? మీరు క్రోమ్కి రండి. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా నేను ఒక మీ హూక్ కాన్సెప్ట్స్ అయ్యే వరకు అయిన తర్వాత నేను ఒక 10 to 15 క్వశ్చన్స్ చేసి పెడతాను మీకు. అప్పుడు సాల్వ్ చేయండి. మీరు ఎంతవరకు వస్తే అంత ట్రై చేసిన తర్వాత మీకు రాకపోతే ఆన్సర్ ఇలా ట్రై చేయండి. మీకు తెలుసు కదా, మీకు సింటాక్స్ అన్ని కరెక్ట్గా రాశాను కానీ నాకు ఆన్సర్ ఎందుకు రావట్లేదు అన్నప్పుడు కాపీ పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అడగండి. గివ్ మీ వాట్ ఇస్ లేకపోతే వాట్ ఇస్ అన్ ఎర్రర్ అని అడగండి. What is an error? మీకు స్క్రీన్ షేర్ అయిందా? అడగలేదు. అర్థమైంది కదా? అడగండి. మీకు అసలు ఎర్రర్ ఏంటి? మీరు ప్రాబ్లం కూడా సాల్వ్ చేయమని అడగండి. వాట్ ఈస్ ఎర్రర్? అసలు ఎర్రర్ ఏంటో కనుక్కోండి. ఇప్పుడు సెండ్ చేయండి. ఇక్కడ చెప్తే చూడొచ్చు. లుకింగ్ ఫర్ యువర్ ఎర్రర్. ఎర్రర్ సింటాక్స్ అని ఇచ్చింది కదా. దెర్ ఇస్ ఇన్ కరెక్ట్ వర్షన్. నువ్వు కరెక్ట్గానే రాశాను నేను కరెక్ట్గానే రాశాను కానీ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇక్కడ చూపిస్తే చూడండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ ఎఫ్ అని పెట్టలేదండి. ఎఫ్ అంటే ఏంటి? నేను కన్నా ఆన్సర్ ఎఫ్. నాకు రిప్లై ఇస్తే తెలుస్తుందమ్మా. ఫస్ట్ కొద్దిగా రిప్లై ఇవ్వండి. ఇక్కడ చదవండి. ఎఫ్ ఇస్ స్ట్రింగ్.
ఓకేనా? నేను రాసిన దాంట్లో కోడ్ ఏమీ ఎర్రర్ లేదు, కానీ నేను ఇక్కడ ఎఫ్ అనేది ఒకటి యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఫార్మాట్, నేను స్ట్రింగ్ ఫార్మాట్ పెట్టుకున్నాడు, దానికి అది స్ట్రింగ్ కాదు అని తెలియడానికి కోసం ఎఫ్ అని ఇచ్చాను. ఎఫ్ అంటే ఏంటంటే ఫ్లోట్. ఓకేనా? చూడండి, ఇలాగ ఇక్కడ చూడండి, అదే క్వశ్చన్ మల్టిపుల్ వేస్లో ట్రై చేశాడు చూడండి. ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది నేను రాసింది క్వశ్చన్, సేమ్ ఇలాగే రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకోలా రాశాడు, 5 అనేది ఒక స్ట్రింగ్ లో తీసుకున్నాడు, దానికి ఒక ఏం యాడ్ చేశాడు, ఏ అనేది యాడ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ చేశాడు, ఏ తీసుకున్నాడు, మళ్ళీ ఏ అని రాశాడు. ఎలా రాద్దాము? ఓకే, ఇప్పుడు ఇది చూపించినట్టే ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం చేయమన్నాడు, ఇక్కడ తీసాను ప్లస్ ఇది కూడా తీసాను. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాము. ఓకే, ఏం చూపించింది, కెన్ ఓన్లీ కంటైన్ స్ట్రింగ్ నాట్ ఏ ఇంటీజర్ టు ద స్ట్రింగ్ కదా, మనకి అవ్వదంట, ఓన్లీ స్ట్రింగ్స్కి అవుతుందంట. ఇప్పుడు మనం దాని ముందు స్ట్రింగ్ అని యాడ్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రింట్ అని చూడాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ఎర్రర్ దగ్గర చూపించింది. నాకు అది ఎడిషన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ ఉండడం అవుతుంది, నాకు లేకపోతే అవ్వదు అని చెప్పింది. అప్పుడు మనం దాని ముందు స్ట్రింగ్ అని యాడ్ చేసాం. ఇదంతా మనం ఏంటి, ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తున్నాం కదా, దానికోసం. ఓకేనా? ఇప్పటివరకు అర్థమైందా? అర్థం కాదు కదా. Yes, ఇంకోటి, sir. ఇంకోలా ట్రై చేద్దాం. ఇందాక అవుట్పుట్ ఏమి ఇచ్చాడు, ఇలా ట్రై చేద్దాము. ఇది కాపీ పేస్ట్ చేస్తాం చూడండి, ఇలా ట్రై చేద్దాం. ఎంతవరకు వస్తుంది ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎఫ్ అని పెట్టాడు, ఇందాక నేను రాసినట్టే రాశాడు. ఓకే, ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్ పెట్టుకున్నాడు, నేను రాసిందంతా రాశాడు. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ చూడండి, యాజ్ ఇట్ నేను అలా రాసిన అలాగ వచ్చింది, నాకు స్పేసెస్తో కూడా సహా వచ్చింది. నాకు స్పేసెస్ రాలేదు, స్పేసెస్ స్థలంగా వచ్చింది. ఇక్కడ నేను అఫ్ చేస్తాను, ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది. యాజ్ ఇట్ నేను రాసిన అది ప్రింట్ అయింది స్ట్రింగ్ కాబట్టి. దీని ముందు ఎఫ్ అని పెట్టాడు. ఎఫ్ అంటే ఏంటి మీనింగ్, మనం అది కూడా సెట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ అది ప్రింట్ చేసి కాపీ చేసాను కదా, ఇక్కడ సెట్ చేద్దాం. మీకు ఏదైనా వస్తుంది ఇక్కడ. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓకే ఎఫ్, ఇక్కడ చూపించాం. వాట్ ది మీనింగ్ ఆఫ్ ఎఫ్ అని అడిగా. ఇక్కడ ఏమంటే చూడండి, ఎఫ్ బిఫోర్ ఏ స్ట్రింగ్ ఇది ద స్టాండర్డ్ ఫర్ ఫార్మెట్ స్ట్రింగ్. అర్థమైందా? దాని ముందు ఇది యూస్ చేయాలి, ఎఫ్ అనేది యూస్ చేయాలి. అది ఫార్మెట్ స్ట్రింగ్. ఏదైనా మనం టెక్స్ట్ దాన్ని చేంజ్ చేస్తున్నామంటే స్ట్రింగ్ ఫార్మెట్లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఇంకా ఎగ్జాంపుల్, నేమ్ అనేది స్ట్రింగ్ తీసుకున్నాను, ఏజ్ అనేది 25 తీసుకున్నాను. ఓకేనా? ఒక స్ట్రింగ్లో అది కాల్ అవ్వాలంటే ముందు మనం ఎఫ్ పెట్టి మనం డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఇలా. ఓకేనా? అర్థమైందా? ఇది ఒకసారి మ్యాటర్ రాసుకోండి, వాట్ ఈస్ మీన్స్ ఆఫ్ ఎఫ్ అంటే. ఓకేనా? స్టాండర్డ్. అర్థమైంది అక్కడ వరకు? Yes, sir. ఓకేనా? మీకు ఏ ప్రాబ్లం, మీకు చుట్టుపక్కల ఎవరు లేరు, మీకు ఆన్సర్ చేద్దకు లేదు, మనకు యూట్యూబ్ ఉంది, ఏ టూల్స్ ఉన్నాయి, మీకు ఏమి అడిగినా అది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఇక్కడ డెఫినేషన్ అర్థం కాలేదు, గివ్ మీ అనదర్ వే అని అడిగినా అనదర్ వేలో మీకు ఆన్సర్ చేస్తుంది అది. ఓకేనా? మీకైతే చుట్టుపక్కల మీకు నేర్చుకుంటాకి బోల్డ్ సోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? మనకు ఫస్ట్ బేసిక్స్ టీచ్ చేస్తే దాన్ని అడ్వాన్స్ లెవెల్లో మీరే చేంజ్ చేసుకోవాలి. ఏదైనా అడ్వాన్స్ లెవెల్ ఎలాగ అవుతాం, ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి.
ఇప్పుడు నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను. మీకు క్వశ్చన్స్ లేవు, నేను ప్రాక్టీస్ చేస్తే నాకు అలాగే చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు అడగండి. గివ్ మీ సమ్ క్వశ్చన్స్ అబౌట్ గివ్ మీ క్వశ్చన్స్ వైల్ లూప్ ఇన్ పైథాన్ అని కొట్టారంటే మీకు 4 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు మీ నేను చెప్పిన వేలో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ అడ్వాన్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? బేసిక్ క్వశ్చన్ చూడండి. ప్రింట్ 7 టేబుల్ ఫర్ 1 to 10 అంట. ఓకేనా? 7 క్వశ్చన్. రివర్స్ కౌంట్ మీకు ఆల్రెడీ చేసేసారు. రివర్స్ కౌంట్ దేని యూస్ చేసేసారు? వైల్ లూప్ యూస్ చేసేసారు. ఇక్కడ ఏం ప్రింట్ చేసాం? ఇది వైల్ లూప్ యూస్ చేసేసాం. 7 టేబుల్. ఇక్కడ ఈవెన్ ఆర్ ఆడ్. ఇది ట్రై చేస్తారా? మీకు ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా? రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రింట్ చేయాలి ఏంటని. ట్రై చేస్తారా? ఓకే సార్. నాకు ఈవెన్ నెంబర్స్ అని ఓన్లీ నాకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ వరకు బేసిక్ లెవెల్. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట. చూడండి. క్యాలిక్యులేట్ ఫ్రాక్షన్ నంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ఫ్రాక్షన్ నెంబర్ అంటే తెలుసు కదా మీకు. ఫ్రాక్షన్ 5 into 4 into 2 అక్కడ వరకు ఫ్రాక్షన్ నెంబర్ రావాలి. ఓకేనా? ఫ్రాక్షన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్. ఇవన్నీ ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ రేపు పొద్దున్న సాటర్డే కదా, రేపు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి 1 by 1. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 10 క్వశ్చన్స్ కదా. ఈ 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను రేపు వైల్ లూప్ యూస్ చేసి. ఓకే సార్. మీరు ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్స్ అన్ని చూడండి. ఇలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నెంబర్ ఇది కూడా మీరు ట్రై చేయండి. టేబుల్ ఒకటి, రివర్స్ కౌంట్ ఒకటి, ఇది రాసుకోండి ఒకసారి నోట్స్లో ఎక్కడైనా. ఈ టైటిల్ రాసుకోండి. టేబుల్ ఒకటి. మీరు అక్కడ దేంట్లో రెఫర్ చేయకండి. మీకు ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ బేస్ చేసుకుని మీరు ఈ ప్రోగ్రామ్స్ చేయండి. ఓకేనా? మీకు ఏం కంగారు పడి నాకు రావట్లేదు అనే ఆలోచన మైండ్లో పెట్టుకోకండి. ఓకేనా? నేను దీనికన్నా అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా చెప్పొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నామంటే అడ్వాన్స్ లెవెల్కి ఆటోమేటిక్గా మనమే వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి. ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నారు. రివర్స్ కౌంట్ ఒకటి రాసుకోండి. ఈవెన్ నంబర్స్. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట. కొద్దిగా మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇవి. ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్స్. ఇది ఒకటి రాసుకోండి. ఇది చూసుకోండి. ఇది వదిలేండి. 5th క్వశ్చన్ ఇది రేపొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది సమ్ ఆఫ్ డిజిట్స్. ఇది ఒకటి కాపీ చేసుకోండి. ఇది ఒకటి. ఓకేనా? అడ్వాన్స్ లెవెల్ నేను రేపొద్దున చెప్తాను. నేను ఏది రాపర్స్ ఫీల్ అవుతుంది ఇవన్నీ అడ్వాన్స్ అని నేను రేపు చెప్పుకుంటూ వస్తాను. మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? ఒకటి సమ్ ఆఫ్ డిజిట్స్. ఇది ఒకటి రాసుకోండి. 1 2 3 5. 4 5 మొత్తం ఈ 5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 5 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మ్యాక్సిమం సాల్వ్ అయ్యేలా ట్రై చేయండి. రేపు పొద్దున్న ఈ 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ మనం వైల్ లూప్లో ఎలా చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. నేను ఇలాగే చెప్తాను. మీకు ఏమన్నా చేంజెస్ కొద్దిగా స్లోగా వెళ్ళాలంటే స్లోగా చెప్పండి. అడ్వాన్స్కి వెళ్ళాలంటే అడ్వాన్స్ లెవెల్ కూడా అడిగితే నేను అడ్వాన్స్ లెవెల్లో వెళ్తాను. ఓకేనా? నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు చెప్తే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే మీ దగ్గర నుంచి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆన్సర్స్ అయ్యి. ఓకేనా? మ్యాక్సిమం చెప్పండి. మీకు ఇలా వెళ్తే ఓకే కదా? ఓకే. మీకు ఆల్రెడీ 11 అయిపోయింది. లెఫ్ట్ అయిపోండి అందరూ. ఓకేనా? సార్ నోట్స్ పెడతానన్నారు కదా సార్. అది ఒకసారి నేను బేసిక్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెడదామని ట్రై చేస్తాను. అంత పీడిఎఫ్ ఉంది నాకు వేస్ట్ కదా. నోట్స్ ఎక్కడ పెడతానండి? ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అక్కడ వరకు. మీకు బేసిక్స్ కూడా నోట్స్ అక్కర్లేదు. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి అడ్వాన్స్ లెవెల్ ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి కదా. కండిషన్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసి పెడతాను. ఓకేనా? అంటే ఓకే మీకు సార్. కొన్ని మంది ఎక్కువ ఫాస్ట్గా గ్రాచ్ చేసుకోగలరు కదా. మీకు ఎలా అర్థమవుతుంది ఏంటంటే దాన్ని బట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి ఓకే మీకు ఎక్కువ వరకు చాలు. లేకపోతే ఇంకా దాన్ని బేసిక్ అనేది ఎక్కువ ప్రొలాంగ్ చేయాలి ఏంటనేది నేను చూసి ప్రిపేర్ చేద్దామని ఆగాను. ఓకేనా? ఓకే నేను సార్. మీకు బేసిక్ లెవెల్లో ప్రిపేర్ చేసేస్తా. అంటే బాగా లో లెవెల్లో కాకుండా బేసిక్ లెవెల్లో మీరు అడ్వాన్స్లోకి వెళ్ళొచ్చు. అడ్వాన్స్కి
వెళ్ళేలాగా, అలాగే బాగా లో లెవెల్లో ఉండకోకుండా మీడియం లెవెల్లో మీకు పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఇస్తాను. దాంట్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఓకేనా? మీకు ఓకే సార్. రేపు సెలవు అయితే రేపు రేపు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది కాబట్టి సండే సెలవే కదా, మండే అంతా రివిజన్ చేద్దాం. మళ్ళీ ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని అంతా మండే ఓన్లీ రివిజన్ క్లాస్. మళ్ళీ ఈ 5 days ఏం జరిగిందో మళ్ళీ మండే రివిజన్ చేద్దాం. ఓకేనా? ఏ టు జెడ్. ఓకే సార్. మీరు రెస్పాండ్ అన్నది నాకు ఇస్తే నేను ఫాస్ట్గా, మీరు ఏఏకి వచ్చేటప్పటికి ఇంకా అడ్వాన్స్ లెవెల్, ఏఏకి వచ్చేటప్పటికి ఇంకా సింప్లిసిటీగా ఉంటుంది, ఎందుకంటే ప్రోగ్రామ్ నాలెడ్జ్ నేర్చుకుంటే అప్పుడు మీకు మైండ్లో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్ సార్. లీవ్ అయిపోండి అందరూ.